హలో బిజీ పీపుల్. ఈస్టర్న్ ఘాట్స్ తమిళనాడులో ఒక ప్రత్యేకమైన రూపాన్ని కలిగి ఉంటాయి. ఒడిషా, ఆంధ్రాలో కొంచెం కంటిన్యూస్గా కనిపించినా తమిళనాడుకు వచ్చేసరికి ఇవి డిస్కంటిన్యూగా ఉంటాయి. పదండి తెలుసుకుందాం ఈస్టర్న్ ఘాట్స్ గురించి. ఇది భారత్ పరంపర. ఇవి ఒకే మౌంటైన్ రేంజ్లా కాకుండా జావడి, సెవరాయ్, కల్వరాయ్, కొల్లి, పచ్చామలై వంటి వేర్వేరు కొండల సమూహంగా ఉంటాయి. ఇవి నీలగిరి కొండల దగ్గర వెస్టర్న్ ఘాట్స్తో కలుస్తాయి. ఈ కలయికను నీలగిరి నోడ్ అంటారు. ఈ కొండ ప్రాంతాలు స్థానిక వాతావరణాన్ని చల్లబరచడంలో నార్త్ ఈస్ట్ మాన్సూన్ ద్వారా రెయిన్ఫాల్కి కారణమవుతున్నాయి. శివరాయ్ కొండల్లోని సలేకరడు తమిళనాడు ఈస్టర్న్ ఘాట్స్లో ఎత్తైన శిఖరాల్లో ఒకటి. ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ కలిసే చోట బయోడైవర్సిటీ చాలా గొప్పగా ఉంటుంది. మన ఇండియాలో ముఖ్యమైన టైగర్ రిజర్వ్స్లో ఒకటైన, అలానే వైల్డ్ లైఫ్ శాంచువరీ అయిన సత్యమంగళం వైల్డ్ లైఫ్ శాంచువరీ ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ కలిసే చోటే ఉంటుంది. అలానే కావేరీ వైల్డ్ లైఫ్ శాంచువరీ ఇక్కడ చాలా ఫేమస్. తమిళనాడులో ఈస్టర్న్ ఘాట్స్ న్యాచురల్ డైవర్సిటీకి ప్రతిబింబం. ఇవి కేవలం కొండలు మాత్రమే కాదు, దక్షిణ భారతదేశపు రెండు గొప్ప పర్వత వ్యవస్థలను కలిపే ఒక సేతువు వంటివి. మరింత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.